హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా? వీళ్ళ ముగ్గురిలో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఎవరికి ఓటేస్తున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ అయితే పెట్టండి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ రోజుల్లో మనీ టాస్క్ జరిగింది కదా, ఆ మనీ టాస్క్లో ఎవరికి ఎంత మనీ వచ్చిందనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నిన్న ఎలిమినేషన్ అయినటువంటి రీతు చౌదరికి అన్యాయం జరిగిందా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో టోటల్గా ఎంతమంది కంటెస్టెంట్లు రావడం జరిగింది, వాళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఉంది. అదేవిధంగా కామనర్స్ అయినటువంటి ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు. అదేవిధంగా బర్ని గారు ఎలా క్యాప్టెన్ అయ్యారు, అదేవిధంగా సంజన గారు బిగ్ బాస్ హౌస్లో జైల్లో ఎందుకు వేయడం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయే ప్రతి అంశం పైన ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 minutes వీడియో చివరి వరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్స్ తెలవాలంటే దయచేసి నా ఇన్స్టా ఐడిని ఫాలో అండి. 100% నేను ఇన్స్టాగ్రామ్లో జెన్యున్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒక్కొక్క మాటకి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో మనీ టాస్క్ జరుగుతుంది కదా, ఆ మనీ టాస్క్లో బిగ్ బాస్ ఒక బాల్ ఇస్తాడు. ఆ బాల్ ఎవరికైతే దక్కుతుందో ఆ బాల్ పట్టుకొని ఎవరి ద్వారా కంటెంట్ వచ్చింది, ఎవరి ద్వారా బిగ్ బాస్ షో నడిచిందని వాళ్ళకు ఎంత మనీ ఇస్తే వాళ్ళ కరెక్ట్ షూట్ అవుతుందని చెప్పి మనీ అయితే ఇవ్వాలి. అది టాస్క్. ఆ టాస్క్ లోపల కళ్యాణ్ పడాలి తప్ప రిమైనింగ్ అందరికీ బిగ్ బాస్ బాస్కులు పంపించడం జరిగింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఆల్రెడీ టికెట్ ఫినాలేకి వెళ్ళిపోయాడు కాబట్టి, అంటే ఫైనల్ వీక్ వెళ్ళిపోయాడు కాబట్టి తనకి ఎలాంటివంటే టాస్కులు అంటే ఈ వారం అయితే ఉండవు. సో మనీ టాస్కులు ఎవరికింత మనీ వచ్చిందంటే ఇమాన్యుయల్కు 2,50,000, తనుజ గారికి 2 లక్షలు, డిమాండ్ పవన్కి 1,50,000, బర్ని గారికి 1 లక్ష, సుమన్ గారికి 50,000, సంజన గారికి 0. సో బిగ్ బాస్ కావాలనే 0 బాక్స్ పంపడం జరిగింది. సో ఆ 0 బాక్స్ సంజన గారికి రావడం వల్ల సంజన గారి బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు జైల్లో వేయడం అయితే జరిగింది. అదేవిధంగా లాస్ట్ క్యాప్టెన్ కళ్యాణ్ పడాలన్నారు కదా, మళ్ళీ బర్ని గారికి బ్యాచ్ ఎలా వచ్చింది క్యాప్టెన్ బ్యాచ్ అంటే, మనకు BBC1 గుర్తుంటే అమర్దీప్ చౌదరికి నాగార్జున గారు క్యాప్టెన్ చేశారు, ఉత్తితి క్యాప్టెన్. సో ఇక్కడ కూడా ఉత్తితి క్యాప్టెన్ మన బర్ని గారు చేయడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి మానిటర్గా చేయాలి కాబట్టి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మొత్తము అక్కడ ఉన్నటువంటి పీస్ మళ్ళీ ఖరాబ్ కావద్దు. ఎందుకంటే వంట చేసే వాళ్ళు, బాత్రూమ్ క్లీన్ చేసే అన్నిటికీ చూడడానికి ఒక మానిటర్ కావాలని చెప్పి ఆ మానిటర్ కోసము క్యాప్టెన్ అయినటువంటి బర్ని గారిని క్యాప్టెన్ చేయడం జరిగింది. సో ఆ క్యాప్టెన్కి ఎలాంటి పవర్స్ ఉండవు, ఓన్లీ జస్ట్ మానిటరింగ్ అయితే చేయాలి. అదేవిధంగా ఆ క్యాప్టెన్ బ్యాచ్ పెట్టుకొని జస్ట్ మానిటరింగ్ చేయాలి. తనకు ఎలాంటి ఇమ్యూనిటీ అయితే ఉండదు. ఆ క్యాప్టెన్కి ఎలాంటి టాస్క్లు కూడా అయితే జరగలేదు. జస్ట్ మానిటరింగ్ కోసము ఆ బ్యాచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా రీతు చౌదరికి అన్యాయం జరిగిందా అంటే, యాక్చువల్గా చెప్పాలంటే రీతు చౌదరి కన్నా సుమన్ శెట్టి, సంజన, బర్ని వీళ్ళు ముగ్గురు ఎలిమినేషన్ కావాల్సిన కంటెస్టెంట్లు. రీతు చౌదరి వాళ్ళ ముగ్గురు కన్నా బెస్ట్ అనే నా ఒపీనియన్. అందుకోసము యాక్చువల్లీ ఇంకొక ఎలిగేషన్ కూడా నడుస్తుంది. ఆ ఎలిగేషన్ ఏంటంటే, బర్ని గారి కోసము బర్నీని టాప్ 5 పంపించాలని చెప్పి రీతు చౌదరిని ఎలిమినేషన్ చేశారని చెప్పి ఒక ఎలిగేషన్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అదేవిధంగా నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే రీతు చౌదరికి నిజంగా ఓటింగ్ తక్కువ ఉందని చెప్పి ఎలిమినేట్ చేశారని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ 2 అప్డేట్ల బిగ్ బాస్ ఏది నిజమో ఏది అబద్ధం అనేది అది బిగ్ బాస్కే తెలియాలి. సో అదేవిధంగా నామినేషన్లు ఎంతమంది ఉన్నారంటే, బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ఎంత నామినేషన్లో ఉండడం జరిగింది, ఇంక్లూడింగ్ కళ్యాణ్ పడాల కూడా ఓటింగ్లో ఉన్నాడు. అది ఎలా బ్రో అంటే, ఫినాలే ఓటింగ్ అనేది బిగ్ బాస్ ఈరోజు నైట్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈరోజు నైట్ నుంచే 20 డేట్ వరకు అంటే ఆల్మోస్ట్ 12 రోజులు ఫినాలే ఓటింగ్ అనేది ఉండబోతుంది. ఆ ఫినాలే ఓటింగ్ బట్టి అంటే ఈ 12 రోజుల ఓటింగ్ బట్టే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనేది డిసైడ్ అవుతుంది. సో నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లతో పాటు కళ్యాణ్ పడాల కూడా ఓటింగ్లో ఉంటారు. అది కళ్యాణ్ పడాల యొక్క ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. అదేవిధంగా కామన్ ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వస్తున్నారు బ్రో అంటే, నార్మల్గా ఉన్నటువంటి ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళకి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు అడగడానికి, వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు అడగడానికి బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇది హిందీ బిగ్ బాస్లో రెగ్యులర్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం హిందీ బిగ్ బాస్లోనే కాపీ చేసి తెలుగు బిగ్ బాస్లో పెట్టడం అయితే జరిగింది. సో చాలా నార్మల్గా ఉన్నటువంటి ఆడియన్స్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లందరికీ
క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరిగింది. ఆ క్వశ్చన్లని బిగ్ బాస్ టీము ప్రిపేర్ చేసి ఎవరికి ఏ క్వశ్చన్ అడగాలని చెప్పి ప్రిపేర్ చేసిందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. 24/7 లైవ్లో ఆల్మోస్ట్ ఆల్ ఆడియన్స్ మనకు ఈరోజు ఈవినింగ్ నుంచి టెలికాస్ట్ కాబోతుంది. నిన్ననే ఆడియన్స్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. సో అది ఈరోజు టెలికాస్ట్ చేస్తారా, రేపు టెలికాస్ట్ చేస్తారా చూడాలి. మొత్తానికి ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్లో ఫినాలే ఓటింగ్లో ఎలా ఉంది అనేది ఒకసారి మనము ఓటింగ్ ఆర్డర్ పరిశీలిస్తే కళ్యాణ్ ఓటింగ్ అనేది 31%లో కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది 29%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 10%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 9%లో, డెమాన్ ఓటింగ్ అనేది 9%లో, సంజన ఓటింగ్ అనేది 9%లో, బర్నీ ఓటింగ్ అనేది 9%లో ఉంది. మొత్తానికి ఇక్కడ చూసుకుంటే డెమాన్ పవన్, సుమన్ శెట్టి, సంజన, బర్నీ వీళ్ళ నలుగురు ఓటింగ్ అయితే ఇంచుమించు 1 or 2%లో సేమ్ కొనసాగుతుంది. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ పడాల కొనసాగుతుందో, సెకండ్ ప్లేస్లో తనుజ కొనసాగుతుంది, థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ కొనసాగుతుందో. సో టైటిల్ కోసం యుద్ధం మొదలైందంటే 100% మొదలైంది. ముఖ్యంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్కి అయితే భారీ యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ యుద్ధంలో ఒక కామనర్ గెలుస్తాడా, ఒక సెలబ్రిటీ గెలుస్తాడో చూద్దాము. ఒక కామనర్ గెలవాలనుకుంటే మీరు కళ్యాణ్ పడాల కోటేయండి, ఒక సెలబ్రిటీ గెలవాలనుకుంటే మీరు తనుజ గారు కోటేయండి, ఒక మన తెలుగువాడు గెలవాలనుకుంటే కళ్యాణ్ పడాల కోటేయండి, ఒక కన్నడ నటి గెలవాలనుకుంటే తనుజ గారు కోటేయండి. ఇలా ఎందుకు చెప్తున్నావు బ్రో అంటే, కొందరు నాకు అడిగారు బ్రో వాళ్ళ కర్ణాటక సంబంధించింది కదా, మన తెలుగు వారికి మనం ఓటేసుకోవాలి. నేను అందుకే వీడియోలో చెప్తున్నా, మీకు ఆ భేదం ఉంటే మన తెలుగులో కోటండి, మాకు ఎలాంటి భేదం లేదు బ్రో, ప్యాన్ ఇండియా మొత్తం ఒకటే బ్రో అనుకుంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటండి. బిగ్ బాస్ గేమ్ చూసి ఓటేయండి దయచేసి. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.